వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే కొబ్బరి వడల్ని చేసి చూపిస్తున్నాను. ఈ కొబ్బరి వడలు పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి. అంతేకాదు ఈ వడల్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడు పచ్చి కొబ్బరి ఉన్నా సరే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు. ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళకి వెళ్ళిపోదాము. ఈ క్రిస్పీ కొబ్బరి వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 1 కప్పు పచ్చి కొబ్బరి, 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. 1 ఇంచు వరకు అల్లాన్ని తీసుకొని పై చెక్కు తీసేసుకొని వేస్తున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. నీళ్ళు ఏమీ వేయాల్సిన పని లేదు. చూసారు కదా, ఇలా వచ్చేటట్టుగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడే గానీ పెద్ద పెద్ద పలుకులుగా లేకుండా ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లో వేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం పిండి కలిపేటప్పటికి ఈ నీళ్ళనే వాడుకోవచ్చు. ఇందులోనే 1 కప్పు పొడి బియ్య పిండి వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్, మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కూడా నీళ్లు వేయకుండా కలిపేసుకోవాలి. ముందే నీళ్లు వేసుకున్నామంటే పలచబడే అవకాశం ఉంటుంది. కొబ్బరిలో కొద్దిగా తడిలాగా అనిపిస్తుంది కదా, దానితోనే ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను చల్లుకోవాలి. ముందుగా మనము మిక్సీ జార్లో నీళ్లు వేసి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని కొద్దిగా వేసేసుకొని కలుపుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వేసుకుంటూ పిండిని మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేటట్టు కలుపుకోవాలి. చేతికి ఎక్కువ పిండి అంటుకున్నట్లు ఉంటే కొద్దిగా ఆయిల్ రాసేసుకొని కలిపేసుకోవచ్చు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న పిండి ఉండలను వేసుకొని రౌండ్ గా చేసుకొని ఆయిల్ కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ లేకుంటే అరిటాకు మీదైనా ఆయిల్ రాసేసుకుని ఇలా పల్చగా ఒత్తేసుకోవాలి. మధ్యలో ఇలా రంధ్రాన్ని పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటైనా చేసి వేసుకోవచ్చు, లేకుంటే ఒకేసారి 4 నుంచి 5 వరకు చేసుకుని రెడీగా కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. అవి ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ఇలా మనం ఒత్తేసుకోవచ్చు. రెడీగా ఫాస్ట్ గా అయిపోతాయి. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టూ ఎక్కడన్నా పగుళ్ళు వచ్చినట్లు ఉంటే కొద్దిగా మనము అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పగుళ్ళేమి రావండి, చాలా బాగా వచ్చేస్తాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు ఒక్కొక్క వడని ఇలా తీసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టకూడదు. హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల పచ్చిగా ఉండిపోతాయి. అంత క్రిస్పీగా అనిపించదు పైన కూడా. కాబట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్లో వేసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవి ఆయిల్ కూడా పీల్చవండి, చాలా బాగా వచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఆయిలే పీల్చవనేసి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజు ఉల్లిపాయ పకోడీని చేసి చూపిస్తున్నాను. ఉల్లిపాయ పకోడీ అంటే మనం ఎప్పుడూ చేసేలా కాకుండా ఇందులో నేను ఒక మసాలా చేసి వేస్తున్నాను. ఆ మసాలా వేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ పకోడీ ఎంత తింటున్నా సరే ఇంకా తినాలనే అనిపిస్తుంది. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా కరకరలాడుతూ వచ్చేస్తుంది ఈ ఉల్లిపాయ పకోడీ అనేది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని బాగా నిలువుగా కట్ చేసుకున్నాను సన్నగా. వీటన్నిటిని కూడా ఈ మిక్సింగ్ బౌల్ లో వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయలన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అలాగే వదిలేకుండా విడివిడిగా వచ్చేటట్టుగా ఇలా బాగా నలిపేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయలు విడివిడిగా వచ్చేస్తాయి. చూసారు కదా, మొత్తం కూడా ఇలా విడివిడిగా వచ్చేటట్టుగా ఇలా తీసేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా ఇందులో వేస్తున్నాను.
మరి ఎక్కువ అవసరం లేదండి, ఇలా వేస్తే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను, 1 కప్పు శనగపిండి కూడా వేస్తున్నాను, అలాగే 1/2 కప్పు బియ్య పిండి కూడా వేస్తున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకోవడం కోసం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 ఎండుమిరపకాయలు, 5 లవంగాలు వేస్తున్నాను. అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్క తీసుకుని ఇలా తుంచి వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేస్తున్నాను. అలాగే 1 అంగుళం అల్లాన్ని కూడా తీసుకుని పై స్కిన్ తీసి కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలానే మరి ఎక్కువ బరకగా ఉండకూడదు, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి. చెక్క లవంగాలు పెద్ద పెద్ద ముక్కలుగా ఉండకూడదు, ఎందుకంటే పకోడీలో తినేటప్పుడు మనకు అక్కడక్కడ పంటి కింద పడింది అనుకోండి, అంత బాగా అనిపించదు. ఇలా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ మసాలాని ముందుగా మనము ఉల్లిపాయల్లో శనగపిండి ఇంకా బియ్య పిండి వేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ మసాలా వేసేస్తున్నాను. మొత్తం కూడా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోకూడదు, ఎందుకంటే ఉల్లిపాయల్లో మనకు వాటర్ అనేది ఉంటుంది కదా. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మనకు ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్ ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా నలుపుతూ కలుపుకున్నామంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది బాగా బయటకు వచ్చేస్తుంది. బాగా కలిపేసుకున్న తర్వాతనే మనము కొద్దిగా నీళ్లు కావాల్సి ఉంటే చిలకరించుకోవచ్చు, లేకుంటే అవసరం ఉండదు. ఉల్లిపాయలు కొత్తవైతే మనకు అసలు వాటరే అవసరం ఉండదండి. ఉల్లిపాయలు పాతవైతే మాత్రం కొద్దిగా నీళ్లు చల్లుకోవాల్సి వస్తుంది, వాటర్ అనేది ఎక్కువ రాదు పాత ఉల్లిపాయల్లో అయితే. కాబట్టి కొద్దిగా నీళ్లు ఇలా చిలకరించేసుకొని గట్టిగా కలుపుకోవాలి. పిండిని మనం గట్టి పకోడీ చేసుకుంటున్నాం కాబట్టి. చూసారు కదా, ఇక్కడే కానీ మనము నీళ్ళు అనేది ఎక్కువ చల్లుకోకుండా లైట్ గా చల్లేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఇలా వచ్చేస్తుంది. మనకు ఇంతకంటే ఎక్కువ సాఫ్ట్ గా ఉండకూడదు, మనకు పకోడీ అనేది గట్టిగా క్రిస్పీగా రాకుండా మనకు బోండాల్లాగా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా గట్టిగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా వేసుకుని కాగుతున్న ఆయిల్లో వేస్తే సరిపోతుంది. ఈ లోపు నేను స్టవ్ మీద కూడా ఆయిల్ పెట్టేసి వేడి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని పకోడీని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్నగా వేసుకోవాలి. ఆయిల్లో ఒక సైడ్ నుంచి వదిలితే సరిపోతుంది. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాగా కొద్దిగా గట్టిపడిన తర్వాతనే గరిటె సాయంతో అన్ని వైపులా తిప్పుకోవాలి. ఇదంతా మనము స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ పకోడీ అనేది చాలా కరకరలాడుతూ వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ కలర్ వచ్చేసి ఇక బయటికి తీయేస్తాము అన్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కకు తీయేస్తే సరిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల పకోడీకి ఈ కరివేపాకు ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇష్టం లేకుంటే కరివేపాకు వేసుకోకుండా పర్లేదు. ఇప్పుడు మొత్తం పకోడీని ఇలాగే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా ఉల్లిపాయ పకోడీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఉల్లిపాయ పకోడీ మనకు 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. బయట పెట్టినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పని లేదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే వారం రోజులైనా పాడవదండి, చాలా కరకరలాడుతూనే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.